హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుష్ వ్లాగ్స్. కొంచెం మస్తు అంటే కొంచెం లేట్ అయిపోయింది, ఇంకా కొంచెం బిజీ కూడా ఉండకపోతున్నా అట్లని చెప్పి వీడియో ఏం స్టార్ట్ చేయలేదు కదా. ఇప్పుడు బస్ స్టాప్ అయితే వచ్చిన, బస్ స్టాప్లో వీడియో అయితే ఇస్తున్నా. ఇప్పుడు కాలేజ్కి పోవాలి, ఈరోజు ఊరికి కూడా పోతున్నా. ఈరోజు రేపు రిలేటివ్స్లో పెళ్ళి ఉంది, రిలేటివ్స్తో పెళ్ళి ఉంది. బస్ కోసం చూసినాం, బస్ వస్తలేదు. బస్ వచ్చినాక మళ్ళీ కాలేజ్కి వెళ్ళి 12:30 1 లోపల మరి ఇంట్లో ఉండాలి. ఎట్లా మనం ఆఫ్ డే కాబట్టి మనం వచ్చేస్తాం ఆ టైంకి. ఇక ఇంటికి తొందరగా వచ్చేసి మళ్ళీ బ్యారేజ్ అయిపోయినా సంతోషాడు ఉడికి హోటల్కి తీసుకొచ్చింది. టిఫిన్ దీని పిరవే అన్న తినిపించింది. ఏసీ దాంట్లో కూర్చోబెట్టరు అంటే దీంట్లోకి తీసుకొచ్చింది. కూర మెత్తంలో టిఫిన్ మంచి ఇట్లుందిరా బాలే హీరాబేనంది అయిపోయింది. ఇది ఇంకా తింటానే ఉండు 2 ఇడ్లీలు. ఇంట్లో తిన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం ఇక్కడ మెల్ల తింటాను. ఇంట్లో తినేసి నా కాడికి వచ్చి ఏం నిండేదో అంట. మళ్ళీ దొక్కే బతకాడు. నేను సాకడానికి పొద్దు నుంచి ఏం తిందని చెప్పి 2 ఇడ్లీలు పెద్ద జల్లి అయిపోతే ఇంత మెల్ల తింటుంది. ఆ 2 ఇడ్లీలు ఇంత తినేసి వచ్చాం. రోజు ఇంతకెళ్ళి గ్లాస్ తీస్తాం, పైన గ్లాసులు తీస్తాం, ఇంతకెళ్ళి తీసుకోరా అంటే మంచిగా నీళ్ళు మంచిగా చేయగడుకోవా అనిపిస్తుంది కదా. సాంబారు చిన్న గిన్నెలో పోసిండు, అది 3 సార్లు తీసుకుపోయినా నేను మన కాడికి. బస్ దిగేసిన, వీడియో తీసుకోవడం మర్చిపోయినా. అంటే ఆ గల్లీ మొత్తం క్రౌడ్ ఉంటుంది, నాకు అక్కడ ఫోన్ తీసి ఇట్లా చెప్పానంటే సిగ్గు అవుతుంది అట్లా. ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది మా మమ్మీ, అది లామినేషన్ చెప్పాలి చిన్నగా. అవసరం అడిగిపోదాం, మా గదిలో పోయి బుక్ స్టోర్లో అక్కడ అడుగుదాం, అది చేస్తారు ఎవరని. ఒకళ్ళు చేయకపోతే ఇక అతనే తీసుకోవాలి పెద్దది. మనకి ఇప్పుడు టైం 12:30 అట్లా అవుతుంది. ఇంకొక 2 hours టైము ట్రైన్కి అయితే. మరి మా మమ్మీ ట్రైన్ అంటే బస్ అంటే తెలియదు. ట్రైన్కి అయితే 2 hours టైం ఉంది. సో ఒక 1 hour ముందు స్టార్ట్ అయితే చాలు, కరెక్ట్ ఆ టైంకి అక్కడికి వెళ్తాం. సో గైస్ ఇప్పుడైతే బ్యాగులు అయితే పెట్టేస్తున్నాం విలేజ్ స్టార్ట్ అవుతాకి. చూడండి 2 బ్యాగులు పెట్టుకున్నాం, అది నాది, ఇది మా మమ్మీది. ఇది చూనిగా పెద్ద ఉంది కానీ చాలా తక్కువ ప్లేస్ ఉంది ఇంట్లో. ఇంకా అది దాంట్లో 2 జతలు పెట్టుకున్నా. ఇంకొక 1 hour ఉంది, మా అమ్మ వస్తే వెళ్ళిపోవచ్చు. ట్రైన్కి పోదాం అనుకున్నాం, ట్రైన్ అయితే మిస్ అయిపోయిన టైం లేక. అక్కడి నుంచి మళ్ళీ మెట్రో ఎక్కి MGBSIకి అయితే వచ్చినాం. ఇప్పుడు బస్సు ఎక్కినాం, చూపిస్తావు. వెనకాల స్నాక్స్ ఉన్నాయి, కింద బిస్కెట్ ప్యాకెట్లు. మమ్మీ పల్లి ఆరెంజ్ తింటూనే ఉంది మా అమ్మ అయితే. బస్సు ఇప్పుడే స్టార్ట్ అయింది, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ కాకముందే స్టార్ట్ చేసి ఇంకా నా బ్యాగ్ ఒకటి కింద పెట్టినా, ఇంకోటి పైన పెట్టినా. చెప్పిన బాటిల్ ఏడ పెట్టినా. ఇది 2 ప్యాకెట్లు తెచ్చుకుని మా అమ్మకి ఇష్టం అంటే తింటూనే ఉంది, తినొద్దు అంటుంటే. నేను బస్సు స్టార్ట్ అయినాక కొంచెం ముంగడికి పోయినాక, అంటే హైవే ఎక్కినాక అప్పుడు స్టార్ట్ చేసిన నేను కూడా తినడం. ఒక హైడ్ అండ్ సీక్ తీసుకున్నాను, కేక్ తీసుకున్నాను నాకు. సో హైవే ఎక్కినాక కూల్ అయిపోతుంది. ఈవీ బస్ ఎక్కినాం మేము ఫస్ట్ టైం. మరి ఎక్కువ స్వీట్ ఉంటే షుగర్ వస్తుంది అంటావు, తక్కువ స్వీట్ ఉంటేనేమో ఏం బాగుంది అంటున్నావు. క్యాబిడే పెట్టిన మా ఊరు పాప ఇప్పుడు వచ్చిన చికెన్ పెట్టింది మా అమ్మమ్మ. తినేసి మళ్ళీ సో ఇప్పుడైతే తినేసినాం. ఇప్పుడు తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన, మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు, అంటే మమ్మీకి మేనమామ, ఆయన ఇంటికి అయితే వచ్చినాయి. ఈరోజు ఇక్కడనే పడుకుంటా. ప్లేస్ అయితే మస్తు ఉంటుంది ఇక్కడ, పొలం మధ్యలో కాబట్టి. చూపిద్దాం అనుకుంటా కానీ మొత్తం చీకటి ఉంది. నార్మల్ అయితే క్లిప్ తీస్తే చూడండి, ఫుల్ చల్లగా గాలి వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్, అది ఎంట్రన్స్. అక్కడ నుంచి ఇట్లా వస్తారు, ఇట్లా వచ్చి ఇక్కడ. ఇది బ్యాక్ సైడ్, అంటే వాష్రూమ్ సైడ్. ఇది అక్కడ మీకు స్టీల్ రేకులు కనిపిస్తున్నాయి కదా,
అవి బాత్రూమ్స్. ఇక్కడ తోట, ఇక్కడ బండి. మంచి గాలి వస్తుంది, చల్ల గాలి. మొత్తం పొలమే ఇదంతా. సో ఇక్కడ ఎవ్వరు ఉంటారు, మళ్ళీ చుట్టుపక్కల ఎవ్వరు ఉంటారు, ఇల్లులు ఏముండవు. ఉండండి చూడండి, అసలు ఇల్లు ఏముండదు, ఒక్కటే ఇల్లు. సూపర్ ఉంటుంది లొకేషన్. మార్నింగ్ టైంలో చూపిస్తా. ఓకే, చల్ల గాలి అయితే వస్తుంది. మేము ఒకలా ఏమనుకున్నామంటే కరెంట్ రాకపోతే పైన పోయి పడుకున్నాం అనుకున్నాం చల్ల గాలికి. కానీ ఇక్కడికి వచ్చాను, కరెక్ట్ ఇక్కడికి రానే కరెంట్ వచ్చింది. సో లొకేషన్ అయితే సూపర్ ఉంది. అంటే నాకు ఇదేం ఫస్ట్ టైం కాదు, అంటే మీకు చూపించడం ఫస్ట్ టైం. నేను చాలాసార్లు వచ్చిన, ఇదేం ఫస్ట్ టైం అయితే కాదు. ఇప్పుడు మా తాతయ్య తింటుంటే ఆయన తిన్నాక ఇంకా పెట్టేసి కాసేపు ఫోన్ చేసి పడుకోవాలి. సో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 విలేజ్లో మనం ఇక్కడ వాడుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మమ్మ ఇంటికి వెళ్తాం. జస్ట్ ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి. ఇప్పుడే లేచినాం, బండి వెనకాల ఇప్పుడు స్టార్ట్ చేసుకుని పోవాలి మనం. ఇంకా మీకు ఇల్లు అయితే జస్ట్ పైపైన చూపిస్తాం, అంటే అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా. అది ఫ్రంట్ సైడ్ అటు నుంచి ఇటు వస్తాము. ఇవన్నీ పొలాలు, ఇంకా ఓళ్ళు ఉండరు చుట్టుపక్కల. ఇవి వాష్రూమ్స్ వెనకాల. ఈ చెట్లు అంటే చెట్లే, కానీ ఏం చెట్లు అంటే ఫ్లవర్స్, కరివేపాకు అంతే. అప్పుడు వెజిటేబుల్స్ ఉండేది, అంతా పాకింది, కానీ ఎండాకాలం కదా తీసేసారు. చెట్లు ఇక్కడ కూడా ఉండే వెజిటేబుల్స్ కటింగ్ చేసేసారు. ఇంకేమో అక్కడ ఒక రౌండ్ కనిపిస్తున్నాక దాంట్లో మ్యాంగో ట్రీ ఉంది, అంటే ఎండ నుంచి కాపాడతాక అట్లా కట్టారు. ఇంకా ఫుల్ కోళ్ళు ఉన్నాయి మా తాత వాళ్ళ ఇంట్లో. సరే గైస్, ఇక పోదాం మనం. మస్తు అయిపోయింది. అప్పటికే మా అమ్మమ్మ ఫోన్ చేసి వస్తున్నాం అనుకుని స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు బండి స్టార్ట్ చేసి షిట్ కోడి పెట్టేసిన కడుక్కొని పోదాం. ఇవి ఆడికలే తీసుకొచ్చిన. ఆడ చెట్టు ఉండే తెంపేసిన. అప్పుడే వాచ్మెన్ వచ్చి తెంపకూడదు అన్నాడు. సరే సరే అని చెప్పేసి వచ్చేసాను. అది అలా పడేసి సరే సరే అని చెప్పి వచ్చేసాను. ఇప్పుడు వచ్చినా ఇంక వాటర్ కూడా నిండే. మా అమ్మమ్మ కూడా ఏమనలేదు ఇంటికి